మనిషి చైతన్యం కలవాడు కావటాన ఏ పని చెయ్యకుండా క్షణం ఉండలేడు. అంచేత కర్మలు ఆచరించకుండా మనిషిని నిలవరించటం అస్వాభావికం. చైతన్యం కలవాడుగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అయితే ఈ చెయ్యడంలోనే తేడాలు. ఈ చేసే కర్మలు నిత్యములు, నైమిత్తికములు, కామ్యములు అని 3 రకాలుగా వింగడించారు. సంధ్యావందనాదులు నిత్యకర్మలు, గ్రహణ సంక్రమణ అమావాస్యాదుల్లో చేసేవి ప్రాయశ్చిత్త కర్మలు నైమిత్తికాలు, పశుపుత్ర ధన లాభాపేక్షతో చేసేవి కామ్యకర్మలు. మోక్షం కావాలనుకునేవాడు కూడా నిత్య నైమిత్తిక కర్మలను ఆచరిస్తూనే ఉండాలి. మరి భక్త్యాత్వనన్యయా లభ్య అని భగవంతుడు భక్తి వల్ల కదా లభించేది. ఇక కర్మలు ఎందుకు చేయడం అనే ఒక ప్రశ్న. నిజమే, భక్తి ఎలా కలుగుతుంది? అసలు భక్తి అంటే భగవంతుణ్ణి ప్రీతిపూర్వకంగా అనవరతం ధ్యానించడం కదా. ఆ స్థితి లభించాలంటే నిన్ను గూర్చిన, ఆయనను గూర్చిన స్వరూప జ్ఞానం ముందుగా ఏర్పడాలి. అది ఏర్పడడానికి నీ మనస్సు ముందు విశద ప్రసన్నం కావాలి. అట్లా మనస్సుకు ప్రసాదాన్ని కలిగించేవే ఈ కర్మలు. కర్మాచరణం వల్ల మనసు ప్రసన్నమైతే, ప్రసన్న చిత్తంలో ఆత్మ పరమాత్మ స్వరూప జ్ఞానం ఏర్పడితే, అప్పుడు పరమాత్మ విషయంలో నిరంతర ప్రీతిపూర్వక ధ్యానం అలవడితే నీ సర్వము ఆయన కోసమే అనే భావం ఏర్పడుతుంది. అప్పుడు ఆయన్ను తలవక, ఆయనను చూడక, ఆయనను విడిచి క్షణం ఉండలేని స్థితి ఏర్పడి, ఆయనకు ఎక్కడ దూరమైపోతామేమో అన్న భావంతో ఎదలోపల పదిలంగా నిలుపుకుంటూ తదేక చిత్తుడుగా ఉంటావు. అప్పుడు ఆయన అనుగ్రహం నీపై ప్రసరిస్తే ఆయన్ను పొందగలుగుతావు.